కానీ ఖచ్చితంగా అధికార పార్టీ అదుపు తప్పితే మాత్రం ప్రజల సమయం వచ్చినప్పుడు తీర్పిస్తారు. రైట్ రైట్. నల్ల శ్రీనివాస్ గారు. సార్ ఇందాక కనకరాజు గారు అన్నారండి, కనకరావు గారు ఆయన మాట్లాడిన విధానం ఎలా ఉందంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి నన్ను ఎవరో చూడలేదు అన్నట్టుంది. అసలు ఒక విషయాన్ని పెద్దలు కనకరావు గారు గమనించాలి. 2022 అంటే వైసీపీ గవర్నమెంట్ ఉండగానే ఆగస్టులో CFTRA క్లియర్ గా మెన్షన్ చేసిందండి, ఈలో ఫిష్ ఆయిల్ అండ్ బీఫ్ టాలా రెండు కలిసి ఉందని. ఇప్పుడు సిట్ లేదు అన్నది ఒక విషయం చాలా క్లారిఫై చేసిందండి. సిట్ ఏంటంటే జంతు అవశేషాలు ఉన్నట్టు తెలుసుకునే ప్రయోగ పరికరాలు మా దగ్గర లేవు, కానీ ఇందులో సింథటిక్ ఆయిల్ తోనే సుమారు 68 లక్షల లీటర్ల నెయ్యిని సప్లై చేశారు. అసలు సిగ్గు ఉందండి వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు అన్నం అని చెప్పి అశుద్ధం పెట్టారండి, వీళ్ళు అన్నం అని చెప్పి అశుద్ధం పెట్టారు. అసలు వీళ్ళు మనుషులా ఏమన్నాలో మాకు కూడా అర్థం కావట్లేదు. సిగ్గు ఉండాలండి. అవునులేండి, 16 నెలలు జైల్లో ఉన్నాడు జగన్ రెడ్డి, వీళ్ళ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం మనం. ఇంకొక విషయం అండి, అసలు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో జన సైనికులు వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలిపితే కట్టెలు కట్టార్లు రాళ్లు రప్పలతో దాడి చేశారండి. దాని మీద ఏ రోజైనా ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా మాట్లాడాడా? ఇంకో విషయం అండి, రేపు నేను తగునమ్మా అని చెప్పి వైఎస్ జగన్ ఊపుకుంటూ వస్తున్నాడండి గుంటూరు. వైఎస్ జగన్ రెడ్డికి జైలు రెడ్డికి ఒక్కటే సూటి ప్రశ్న, నువ్వు గుంటూరు వచ్చే ముందు గతంలో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన విధానానికి, అలాగే టీడీపీ ఆఫీసు మీద జరిగిన దాడికి, అలాగే గన్నవరంలో టీడీపీ ఆఫీసు వంశీ చేసిన దాష్టికానికి, బోరుగడ్డ అనిలు శ్రీరెడ్డిని పవన్ కళ్యాణ్ గారి మీద ఉసుకెళ్తున్న విధానానికి, వైజాగ్ లో మా అధినేతని హోటల్లో బంధించి మా నాయకులు సందీప్ పంచకర్ల గారిని జనసేన నాయకుల్ని సుమారు 16 రోజులు రిమైండ్ చేసిన విధానం మీద స్పందించి తగిన సమాధానం చెప్పి రేపు అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి పరామర్శే చాలా గౌరవంగా ఉంటదండి. అంతే తప్ప ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది, మా నాయకుల్ని ఇలా చేశారు అలా చేశారని చెప్పి, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిందంతా దారుణమైన పరిపాలన. నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడు ప్రజలు చూసి ఉండరండి. ఎంత అన్యాయం, అరాచకం, మాట్లాడితే చాలు తీసుకెళ్లి జైల్లో వేయటం, అక్రమ కేసులు పెట్టడం, ఏ ఒక్క నాయకుడితోని కన్ను శైలిలో ఆర్థికంగా సామాజికంగా కింద తొక్కటం, ఇదే చేశారు తప్ప ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో కానీ ప్రజా సంక్షేమం మీద దృష్టి కానీ ఏ రోజు పెట్టలేదండి. ఎప్పుడు అమరావతిని తొక్కేద్దామా, వైజాగ్ని ఏ రకంగా కబ్జా చేసేద్దాం, వీటి మీద వారి పరిపాలన జరిగింది కానీ ప్రజల కోసం ఈ రోజు కానీ ఎప్పుడూ ఆలోచించలేదండి. ఈ రోజు అంబటి మీద ఏదో జరిగిపోయింది, దాడి జరిగిన మాట వాస్తవం అండి, కానీ దానికి ప్రతిఫలంగా ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు 10 మంది వాళ్ళ కార్యకర్తలను అరెస్ట్ చేయించారండి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా అలా చేశాడా? దానికి సమాధానం చెప్పమనండి. ఇప్పుడు ఓకే, చేయలేదు. ఇప్పుడు ఆయన ఇల్లు అంతా ధ్వంసం చేసి అన్ని తగలబెట్టేశారు కదా సార్, మరి ప్రభుత్వం ఏమన్నా నష్టపరిహారం అందిస్తుందా? తగలబెట్టిన వాళ్ళ చేత కట్టించే ప్రయత్నం చేస్తారా? పోనీ చెప్తున్నా అండి, దాడి జరిగిన విషయంలో చట్టపరంగా ఎవరైతే దాడి చేశారో వారి మీద చర్యలు ఉంటాయి. మా కూటమి ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వాళ్ళ కార్యకర్తల మీద చిన్న కేసు పెట్టాడో చెప్పండి. ఎవరైనా శాంతియుతంగా చేస్తున్నా మా వీర మహిళల మీద, మా జనసేన నాయకుల మీద కేసులు పెట్టారండి. ఈ రోజుకి తిరుగుతున్నారు కోర్టు చుట్టూరు. దీనికి సమాధానం చెప్పమానండి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేసేదానికి ప్రతి అవకాశం ఉంటది, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కూడా. ఈ రోజు ఏదో జరిగిపోయిందని చెప్పి అబద్ధాలు నిజాలు చేద్దామని చూడరు. అసలు కల్తీ కాకుండా అన్నం అని చెప్పి అసొంతం పెట్టారండి. ముందు దాని మీద మాట్లాడమనండి. అది మాట్లాడకుండా అందులో జంతు కొవ్వు కలిగిందా సార్? ఈ రోజు మనం రెడ్ వ్యాలెట్ ఒక కేక్ తింటామండి, అందులో జంతు అవశేషాలు ఉంటాయి, తెలుసుకోమనండి. ఇక్కడ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మా దగ్గర జంతు అవశేషాలు ఉన్నట్టు పరీక్షించే యంత్ర సామగ్రి మా దగ్గర లేదు అని మాత్రం ఇచ్చింది తప్ప వీళ్ళు క్లియర్ గా ఉన్నారు మేము శ్రీరామచంద్రులు అని మాత్రం ఇవ్వలేదండి. ఈ రోజు చెప్తున్నారు మాత్రమే వాడారు
ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాట వాడారు. దానికి ముందు సమాధానం చెప్పమానండి. రైట్, సమయం లేదండి, వన్ బై కంక్లూజన్ తీసుకుందాం. కనకారావు గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్ బ్రహ్మనాయుడు గారు ఎంత అబద్ధాల్ని తేలిలాగా జనాలను తాపిస్తారంటే విషయాన్ని వీళ్ళు ఈ 18 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారులకు వచ్చినాక 5 ఎస్సీలు చచ్చిపోయారండి ఈ ప్రభుత్వంలో. ఎస్సీ వాడ నిలివేతకు గురయ్యండి, దాడులు జరుగుతా ఉన్నాయి. ఎస్సీలే కాదు, అన్ని కులాల వాడికి రక్షణ లేకుండా పోయింది. మీరు 18 నెలల కాలంలో 5 నెలల కాలంలో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ ఈ 18 నెలల కాలంలో తీసుకుంటే స్వయాన రాగనండి లాండ్ ఆర్డర్ కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ లో 33వ స్థానానికి వెళ్ళిందని చెప్పేసి నాయకుడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, నాకు అవకాశం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా లాండ్ ఆర్డర్ కంట్రోల్ తగ్గిపోయిందని. ఈ రోజు రాష్ట్రంలో కేవలం మీరు చెబుతారు ఏమని, ఏం చేయలేదని మేము ఛాలెంజ్ చదువుతున్నాం. ఏదైనా సరే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక పోర్టు కట్టాడండి, ఒక మెడికల్ కాలేజ్ కట్టాడా? ఈ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ చేస్తే దాని మీద నిలపలేకపోయారు. 4 కోట్లు స్థాపించి మొత్తం నిర్మాణం పూర్తయ్యే క్రమంలో గవర్నమెంట్ మారిపోయింది. ఈ రోజు ప్రతి గ్రామంలో ఆర్పికే కావచ్చు, సచివాలయాలు కావచ్చు చెప్పుకోవడానికి ఒక ల్యాండ్ మార్క్ ఉన్నాయండి. మీకు చెప్పండి ఉన్న పూలు మొత్తాన్ని గీతానికి 5,000 కోట్ల ల్యాండ్ ని 5,000 కోట్ల విలువ చేసే భూమి అప్పవుతా ఉంటాడా? అబద్ధాలు చెప్పి సూపర్ చెప్పారు. ఒకటే పూర్తి ఎవరు చేశారండి? ఈ 10 నెలల్లో దాదాపు 70,000 పెన్షన్లు కోత పెట్టారండి వీళ్ళు. ఇప్పటికీ ఈ 18 నెలల కాలంలో దాదాపు 3 లక్షల చిల్లర పైగా పెన్షన్. అదేవిధంగా 50 సంవత్సరాల పెరిగిన రద్దు లేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తిగా రద్దు లేదు. 7 లక్షల ఉద్యోగాలు రద్దు లేదు. ఎంత దారుణమైన వీళ్ళకి ఇచ్చే శ్రీధర్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తోంది. మనకు బిగ్ బ్రేకింగ్ అందుతా ఉంది.